అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. బిల్వవృక్షం ఎక్కడ పుట్టిందో ఇప్పుడు ఈ వీడియోలో విందాం. వినే ముందర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మహావిష్ణువు తన సతితో కలిసి శివుణ్ణి గూర్చి తపస్సు చేస్తూ ఉండగా లక్ష్మీదేవి కుడి చేతి నుంచి బిల్వవృక్షం జన్మించింది. మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని శ్రీ మహావిష్ణుపై ఉంచాడు. శ్రీవృక్షం అనే పేరుతో కూడా పిలిచే ఈ బిల్వవృక్షమును దేవతలు స్వర్గంలోను మందర పర్వతం పైన వైకుంఠంలోనూ నాటారు. శివునికి ఇష్టమైన ఈ బిల్వవృక్షము ఆకులతో ఏ రోజైనా పూజ చేయవచ్చు. సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకు వినియోగించాలి. ఎండిన కోసి 2-3 రోజులైనా శివ పూజకు వాడకూడదు. బిల్వవృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు పోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. బిల్వవృక్ష పత్రం 1,00,000 బంగారు పువ్వులతో సమానం. విన్నారు కదండి. ఇటువంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.